ఈరోజు రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులు, కొన్ని సంఘాల నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ నిర్వహణ ఏదైతే ఉందో, టెట్ మాండేటరీ కంపల్సరీ, ఇది పూర్తిగా అన్యాయం. సో దీని మీద కేంద్రానితో మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ లేకుండా చేయడం కోసం మీ ప్రయత్నాలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సరే, మా ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారు, విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడతారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బట్ ఒకటైతే, ఇప్పుడు ఏదైతే ఇన్ సర్వీస్ టీచర్లకు అంటే కనీసం ఇక 5 సంవత్సరాల కంటే మినిమం 5 years కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా టెట్ నిబంధన ఖచ్చితంగా చేయడం, ఆ టెట్ స్కోర్ ఉంటేనే వాళ్ళ ఉద్యోగ కొనసాగింపు అయినా ప్రమోషన్ అయినా ఉంటుంది అని చెప్పడం నాట్ ఫెయిర్ అనిపిస్తుంది సీరియస్లీ. ఎందుకంటే ఇప్పుడు 25-30 సంవత్సరాల నుంచి టీచర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇప్పుడు మీరు టెట్ రాయాలి, రాస్తేనే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉండదు, తీసేస్తారు అని చెప్పి అంటే ఎలా ధర్మం అవుతుంది? అప్పుడు టెట్టు లేవు, ఇవన్నీ లేవు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా పాస్ అవ్వాలి అంటే 50 సంవత్సరాల వయసులో, 55 సంవత్సరాల వయసులో వాళ్ళు ప్రిపేర్ అవ్వడము, వాళ్ళు పరీక్ష రాయడము. సరే, ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి అంటే దీన్ని సమర్థించిన సుప్రీంకోర్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి 21A కింద పిల్లలు ఖచ్చితంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ఇది తప్పదు అని అటువైపు నుంచి వాదన ఉన్నా అది కొంతవరకే కరెక్ట్గా వచ్చేమో. ఎందుకంటే ఒక టీచర్కు ఉన్న ఎక్స్పీరియన్స్ కంటే టెట్లో స్కోరే ఎక్కువ అవుతుందా ఏమో, నన్ను అడిగితే కరెక్ట్ కాదనిపిస్తుంది. అప్డేట్ అవ్వాలి టీచర్లు అని అడగడంలో ఆ విధమైనటువంటి కండిషన్స్ పెట్టడంలో తప్పు లేకపోవచ్చు. దానికి ఏదైనా కనుక ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఒక వెయిటేజ్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ టీచర్స్ కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఒక వెయిటేజ్ ఇవ్వండి. లేదేమైనా ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి. సర్వీస్లో ఉన్న వాళ్ళ కోసమే ప్రత్యేకంగా టెట్ ఏర్పాటు చేయండి. ఇటువంటివి ఏమైనా ఏర్పాట్లు చేయండి. లేదు, ఒకవేళ వాళ్ళు టెట్ స్కోర్ కనుక లేకపోతే ప్రమోషన్లు ఇవ్వము కానీ ఉద్యోగ కొనసాగింపు మాత్రం ఉంటుంది అని చెప్పండి. ఇంతవరకు ఓకేనేమో, కానీ లేదు ఇప్పుడు టెట్ ఎలిజిబిలిటీ ఉంటేనే కొనసాగింపు ఉంటుంది, ఉద్యోగం లేకపోతే ఉండదు అని చెప్పడం ఖచ్చితంగా నాట్ ఫెయిర్ అనిపిస్తూ ఉంది. వాస్తవానికి 27 వరకు టార్గెట్ ఉండే వాళ్ళకు, డెడ్ లైన్ ఉండే ఈ టెట్ స్కోర్ సంపాదించడం. సుప్రీంకోర్టు దాన్ని 28 ఆగస్టు వరకు ఏమో ఎక్స్టెండ్ చేసినట్లుంది. ఆ లోపు ప్రభుత్వాలు టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు క్లియర్ చేసుకోవాలి టెట్, లేకపోతే ఉద్యోగం ఉండదు. ప్రమోషన్ కదా పక్కన పెట్టి ఉద్యోగమే ఉండదు అట. కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఓకేనేమో, టెట్ ఉంటేనే టీచర్ పోస్ట్ వస్తుంది, ఇంతవరకు ఓకే. మరి 25, 30, 20 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏంటి పరిస్థితి? 2010, 2011 నుంచి అంతకుముందు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏంటి పరిస్థితి? చూడాలి. దీంట్లో ఏమన్నా మళ్ళీ కేంద్రం ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఫేవర్గా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? చూద్దాం.